మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నువ్వు లేట్గా చేసింది నాకు ఫ్రీగా ఇవ్వాలా ఇద్దరికి దన్ 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 కొట్టేసింది కుక్కలు లెక్క కట్ చేసింది ప్రైవేట్ పార్ట్స్కి సైడ్స్కి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఎవరైతే మానవుల గురించి మనం మాట్లాడుకున్నాం విన్నాం, కానీ ఏదైతే నరరూపం రాక్షసుల్లాగా ఒక ఇన్సిడెంట్ అయితే నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఎందుకు ఇంత పెద్ద మాట అన్నామంటే, ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ పైన అయితే అతి దారుణంగా మెడకాయ కొరికేసి అదేవిధంగా చెవులు ఎక్కడికెక్కడ వాళ్ళు కత్తిరించడం జరిగింది. సో ఇదంతా కూడా ఎవరు చేశారు అంటే తాగిన మైకంలో తాగి ఈ ఇన్సిడెంట్కి అయితే పాల్పడ్డారు అనేది తెలుస్తూ ఉంది. దాదాపుగా 4 నుంచి 5. సో వాళ్ళు ఒక 5 కలిసేసి ఒక డెలివరీ బాయ్ పైన అయితే అటాక్ చేయడం జరిగింది. సో అతని వల్ల అన్కాన్షియస్నెస్లో ఉన్నాడు. సో ఇందులో భాగంగానే జునేద్ వాళ్ళ బ్రదర్ అయితే ఉన్నాడు. అసలు ఏం జరిగింది అనేది ఖచ్చితంగా వీళ్ళతో మాట్లాడుతూ తెలుస్తుంది. అసలు ఏం జరిగిందండి? నిన్న వాళ్ళకి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆర్డర్ తీసుకెళ్ళిన తర్వాత పిలిచి నువ్వు లేట్గా చేసింది నాకు ఫ్రీగా ఇవ్వాలా. అతనే చెప్పింది నేనే ఫ్రీగా ఎట్లా ఇవ్వాలా, మీకు టైం చూడండి, టైం ప్రకారం వచ్చేసింది. నేనే చెప్పిన తర్వాత తేడాగా మాట్లాడింది. వాళ్ళ దగ్గర నుంచి ఫుడ్ క్యాచ్ చేసింది. భయపడి వాళ్ళ ఏం చేసింది అంటే ఒక ఫ్రెండ్కి కాల్ చేసింది, ఇక్కడ రండి నాతోని గొడవ చేస్తున్నది, పైసలు ఇస్తలేదు చెప్తున్నది. వచ్చిన తర్వాత ఇద్దరికి దన్ 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 కొట్టేసింది. కొట్టిన తర్వాత కుక్కలు లెక్క కట్ చేసింది ప్రైవేట్ పార్ట్స్కి సైడ్స్కి. ఈ కాల్ డ్యామేజ్ చేసిన తర్వాత వాళ్ళకి 100 నెంబర్కి కూడా కాల్ చేసింది. పోలీస్ బ్రదర్ జునేద్ అయితే కాల్ చేసిండు. సో వచ్చారా మరి లేదా? మరి అప్పుడు ఫ్రెండ్ కాల్ చేసింది. చేసిన తర్వాత లేట్గా అయింది, పోలీస్ రాలేదు. అప్పుడు దాకా అక్కడ రోడ్ మీద నడుస్తుంది మనిషి చూసి, అరే పై చిన్న పిల్లలకి ఎందుకు కొడుతుందని దగ్గరగా వచ్చి వాళ్ళ మీద అటాక్ చేసింది. వాళ్ళకు కూడా లేకపోతే అక్కడ బ్రిడ్జ్ ఉన్నది, ఆ బ్రిడ్జ్ నుంచి కిందికి పెట్టాలా అట్లా పడేద్దాం అట్లా ఆలోచన చేసింది. ఆ పబ్లిక్ రాకపోతే చంపేస్తా. అప్పుడు जुनैद से कौन है उस टाइम में? उन्होंने अकेला ही था, वो जो और एक आदमी था उसको कतर दिया, यहाँ पे कतर दे तो वो गाड़ी छोड़ दे के भाग गया. जुनैद को छोड़ दे के उन्हें भाग गए उन्हें. जब तक जुनैद इंजूर्ड हो गया था, उसका फ्रेंड जो आया उसको भी इंजूर्ड कर दिए. उन्हें भाग गया तो उसका गाड़ी ऊपर से नीचे फेंक दिया, तो वर्कमैन था वो 2 टुकड़े हो गए. वहाँ पे पब्लिक आके सपोर्ट करा, नहीं तो उसको मार के फेंक देते थे जुनैद को. तो उसका बाइक, जुनैद का बाइक भी ब्रिज के नीचे फेंक दिया बोल के बोले. फेंक दिया नीचे फेंक दिया, वो 2 टुकड़े होगा गाड़ी. अब उनके दिल में इतना गुस्सा था, अगर वहाँ पे पब्लिक नहीं आती तो इसको मार देते थे जुनैद. तो अप्रोक्सीमेटली पुलिस डायल 100 को कॉल किए तो कितने टाइम में उन्हें वो लोग इसको टाउन को लेके चले गए थे. टाउन से फिर जो है उसका कंडीशन देख के वो लोग हॉस्पिटल रिफर करे. गवर्नमेंट हॉस्पिटल पे पहुंचने के बाद वहां से मेरे को कॉल आया कि आपके भाई को काट दिए बोल के. मैं वहां जाके देखे था, क्या उन्होंने बेहोश था. और जो लोग मारे थे वो लोग टाउन को भी पहुंचे, हॉस्पिटल भी पहुंचे. और वो लोग जो है ना इसके ऊपर गलत केस लगाने वाले थे. अगर हम लोग नहीं आए तो उसके ऊपर गलत केस लगाए थे. इन्हें लड़की को छोड़ा इसीलिए हम लोग ये करे बोल के ऐसा केस लगाने के प्लान में थे. वो लोग जो है ना इंसानियत जो बोलते वो इंसानियत खत्म कर दिए. उसको एक जानवर के जैसा मारे. उतना कोई भी जो है ना इंसान पीने के बाद भी उतना नहीं मारता, ये लोग जितना मारे. वांटेडली कई को मारा जुनैद को? उन्हें फ्रेंड्स है कि क्या है? वांटेडली कई को मारा उन्हें? वांटेडली बोलना बोले तो मुस्लिम है बोल के मारे उसको. अब पता नहीं नाम ఇది అందరు తొడకలోడు ఇట్లా చెప్పి పేరు అడిగిన తర్వాత కొట్టింది. అక్కడ రికార్డింగ్ లా కూడా వచ్చేసింది. तो पुलिस कंप्लेंट आप दिए कि उसको ट्रेस आउट करे, उसको एंड अरेस्ट किया कि नहीं किया? उसको अरेस्ट तो कर लिए बोल रहे पुलिस वाले. हम लोग तो यहीं पे है हॉस्पिटल पे. 5 लोग, जबकि वहाँ पे 7 मेंबर्स थे, 5 लोग को अरेस्ट किए गए थे. अभी क्या सेक्शन है उनके ऊपर और उनको अरेस्ट करे नहीं मालूम, मगर अरेस्ट करे बोल के हमारे को टाउन से फ़ोन आया था. उसके बाद हम लोग टाउन पे नहीं गए, पिटीशन तो दे दिए स्वयं लोग. मगर हमारा ये प्लान है सर, ये इंसानियत को ख़त्म करने वाली बात है. और ऐसा करने वाला कोई उसका धर्म नहीं रहता, उसकी इंसानियत ख़त्म हो जाती. और ऐसे
अगर कुत्ता पागल होगा तो क्या करते सर अपन, उसको पिंजरे में डाल देते। तो ये जो पागल हो गए, इंसानियत को जो खत्म कर रहे, उनको छोड़ना नहीं साहब। उनको छोड़े तो उन्होंने बहुत खराब कर देते साहब। गरीब మొత్తానికి ఎవరైతే జునేద్కి సంబంధించిన బ్రదర్తోనైతే మనం మాట్లాడడం, ఆయనైతే చాలా వరకు కూడా తీవ్ర స్థాయిలో బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే సమాజం తలదించుకునే పరిస్థితిలో, ఎందుకంటే నరరూప రాక్షసుల్లా వాళ్ళ వల్ల అతని పైన పడి ఇంత దారుణంగా దాడి చేయడం ఏంది, మానవత్వం మంట కలిపే రోజుల్లో ఇవాళ మనం బతుకుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇవాళ ఒక కుక్క గరిచినా కూడా అట్లా ఉండదు. కాకపోతే అంత దారుణంగా ప్రైవేట్ పార్ట్స్ కూడా ఇవాళ వాళ్ళు ఎంత దాడి చేశారు వాళ్ళు ఇవాళ చెప్తా ఉన్నారు. సో ఎవరైతే జునేద్ ఉన్నాడో తన పరిస్థితి అయితే ఇవాళ కాన్షియస్ లో అయితే లేడు అని చెప్పేసి తెలుస్తా ఉంది. సో వాళ్ళ తండ్రి ఉన్నాడు. ఆ बोलिए उसका कंडीशन क्या है उसका? कंडीशन वीक है साहब उसका। हाँ, वीक है कंडीशन। आप क्या डिमांड कर रहे हैं पुलिस वाले को? आप क्या यही बोल रहे भाई, उनको सजा होना, एक्शन लेना पुलिस वाले। हमारी डिमांड यही है। ऐसे लोगों को जेल में डालना जरूरी है। हाँ, हमारा ये डिमांड। अटेंड टू मर्डर केस हो ना हमको। बोलिए आप స్పాట్ కు गए, అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి, ఎట్లా ఉంది అక్కడ? మరీ దారుణంగా ఉంది, ఘోరంగా చెప్పుకోలేనంత విధంగా ఉంది. దానికి భాష కూడా రావడం లేదు. వాళ్ళు చేసిన పనికి మానవత అనేది మర్చిపోయారు. వాళ్ళు మానవులు కారు అనే ఉదాహరణ ఇచ్చారు. వాళ్ళు ఏంది ఎక్కడంటే అక్కడ కొరకడము, తాగి అది ఏదండి మంచి వాళ్ళు అది చేయడు. అది నీ పేరేంది జునేద్ అని మళ్ళీ పిలిపించి కొరికారు. దీనికి దారుణంగా మానవత ఎటుపోయింది అంటాడు. అంత దారుణంగా దాడి చేయాల్సిన అవసరం లేదు కదా. లేదు, ఒకవేళ అంటే ఆ జునేద్ దగ్గర ఉన్న అమౌంట్ తో పాటు ఏవైతే బిర్యానీ కావచ్చు వాళ్ళు ఏదైతే ఆర్డర్ తీసుకున్నారో దాన్ని కూడా వాళ్ళు లాక్కొని కొట్టేసి పంపించారు అనేది. 5,000 కూడా తీసుకోరు, పైసలు ఇవ్వము. డెలివరీ దగ్గర వాళ్ళు మొత్తం చేసిన పైసలు ఉంటాయి కదా, ఆ పైసలు కూడా తీసుకున్నారు. పైసలు తీసుకొని ఈ పైసలు ఇవ్వమని చెప్తున్నారు. ఇది మానవతన? వాళ్ళ కండిషన్ ఎట్లా ఉంది అక్కడ చూసిన తర్వాత? మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు మాత్రమే ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడతా ఉన్నారు. మాట్లాడడానికి రాకొచ్చింది, వాళ్ళకు మాటలు రాకొచ్చి ఉంటుంది. వాళ్ళు హోస్టల్ లేరు. ఏజ్ ఎంత ఉండొచ్చు? అప్రాక్సిమేట్లీ ఏజ్ ఎంత ఉండొచ్చు వాళ్ళది? ఎంత మంది ఉన్నారు? 6 నుంచి 7 అని తెలుస్తుంది. ఎంత ఉంటుంది వాళ్ళకి ఏజ్ అప్రాక్సిమేట్లీ? 25-30 సంవత్సరాల లోపల ఉంటారు అంతే. మనకి ఎక్కువ చెప్పాలి మంచిగా రాదు, అది ఉన్న వాస్తవం. ఇప్పుడు ఈ బాధల ఏ ప్లానింగ్ అయితే మాకు రాదు. ఫైనల్ గా ఏవైతే మనకి ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన పోలీస్ అధికారులు ఎట్లాంటి రెస్పాండ్ కావాలి అనుకుంటున్నారు, ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? వాళ్ళకైతే కంపల్సరీ 307 కావాలి, మళ్ళీ మాబ్లించి కేసులు కావాలండి. అయితే మళ్ళీ నిజామాబాద్లో బాగుంటుంది ఎవరన్నా కానీ, అది అంతేనా కాదా? ఎందుకంటే ఇప్పుడు కాకుండా లేకుంటే మళ్ళీ విపరంగా లేచిపోతారు. మళ్ళీ ఎవరన్నా నేను చేస్తే ఏమైంది, వాడు చేస్తే ఏమైంది అన్నట్టు. ఇంతే మాది కోరిక ఏంటంటే 307 చేయాలి, బంబ్లించి కేసు కావాలి. మొత్తానికి అక్కడ మనకి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే జునేద్ని అయితే తరలించిన తర్వాత ఎవరైతే అక్కడ వినాయక్ నగర్ ఒక ప్రైవేట్ వెంచర్ అని చెప్తా ఉన్నాము, అక్కడ నియర్ బై లొకేషన్లో దాదాపుగా అక్కడ మత్తు పదార్థాలు సేవించే వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో ఆ ఏరియాకి వెళ్ళాలంటూ కూడా వీళ్ళ గజగజ వణుకుతున్న పరిస్థితి ఉంది. సో ఒక మహిళను ఎలాగైతే వాళ్ళు రేప్ చేస్తారో అదే రకంగా ఒక మనిషిని, అంటే ఒక మొగతన్ని ఇంకొక 4-5 కలిసి వాళ్ళు ఇంత దారుణంగా ఇట్లాంటి ఇన్సిడెంట్ కి పాల్పడడం అనేది నిజంగా తలదించుకునే పరిస్థితి ఉంది అని చెప్పి తెలుస్తూ ఉంది. ఎవరైనా కూడా అంటే చట్టం అనేది ఎవరికి చుట్టం కాదండి. సో మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఎవరైతే ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడతా ఉన్నారో వాళ్ళపైన అయితే ఖచ్చితంగా నిజామాబాద్ ఇన్ఛార్జిప్ అయినటువంటి సింధు శర్మ గారు ఖచ్చితంగా ఒక యాక్షన్ అయితే తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే నేమ్ తెలుసుకొని ఖచ్చితంగా మనమంతా మన మనుషులం. ఏంది అసలు ఒక ఫీలింగ్ లేకుండా ఒక మనిషి వాళ్ళు పని చేసుకుని బతికేటోళ్ళ పైన ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడడం, వాళ్ళని కొట్టడము, వాళ్ళని చంపేదాకా పోయిందంటే ఒకసారి ఆలోచించండి. 200 అండి, ఖాళీ 200 నుంచి 300 రూపాయలు వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఆర్డర్ చేసుకున్న అమౌంట్ గురించి మాట్లాడుకుంటే 300 కోసం ఇవ్వాల ఒక మనిషిని ప్రాణం తీసే వరకు కూడా వాళ్ళు పాల్పడుతున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంది. సో నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే మనం మాట్లాడుతూ ఉన్నాము, మత్తు పదార్థాలు చాలా వరకు కూడా ఇట్లాంటి వాళ్ళకు ప్రోత్సహించే విధంగా చాలా వరకు కూడా వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు, పక్కనున్న జిల్లాలు ఏవైతే మనకి జిల్లాలు కావచ్చు, పక్కనే మనకి మహారాష్ట్ర ఉంది, మహారాష్ట్ర నుంచి కూడా గంజాయి ఏదైతే ఏరులై పారుతుందని మనం మాట్లాడుతున్నాం. సో ఇట్లాంటి గంజాయి సేవించిన తర్వాతనే వాళ్ళు ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడుతున్నారు అని మనకు తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ వాళ్ళనైతే అరెస్ట్ చేశారు. మరి తదుపరి చర్యలపైన ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు, ఎట్లాంటి సెక్షన్లపైన వాళ్ళని కేసు నమోదు చేశారు అనే దానిపైన అయితే పూర్తి స్థాయిలో వాళ్ళు ఇవాళ ఎదురు చూసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా పోలీస్ అధికారులపైన అయితే నమ్మకం ఉంది, వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఏదైతే జునేద్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అయితే కోరుతా ఉన్నారు. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.